నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొల్లిముంత ఫౌండేషన్ సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భువన విజయం సాహితీ రూపం. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. మహిళా బాలల గ్రంథాలయానికి శిక్షణ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ. ఫౌండేషన్ ప్రతినిధి బుచ్చిబాబు. ఉచిత నేత్ర వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన భువన విజయం సాహితీ రూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బొల్లిముంత ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం కళాక్షేత్ర వేదికగా నంది అవార్డు గ్రహీత ఎం సైదారావు బృందం జుగల్బందీ సంగీత కార్యక్రమం ద్వారా సమహోనభరితమైన పాటలను వాయిద్యాల ద్వారా ఆలపించి ప్రేక్షకుల్ని అలరించారు. అనంతరం ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు రంగస్థల విశిష్ట కళా పురస్కారాన్ని ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు బొల్లిముంత సాహితీ పురస్కారంతో సత్కరించారు. సత్కారంతో పాటు 25,000 రూపాయల నగదు బహుమానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. చందు సుబ్బారావు నిర్వహణలో జరిగిన పురస్కార సభకు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, ప్రముఖ సాహితీవేత్త ముత్తవి రవీంద్రనాథ్, ఏఆర్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అరవ రామకృష్ణ, బీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, నల్లజాల లోకేష్, మైనేని రాఘవ తదితర ప్రముఖులు కార్యక్రమ నిర్వహణ తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చందు సుబ్బారావు ప్రకటించగా, రంగస్థల విశిష్ట కళా పురస్కార గ్రహీత ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ రచనాపటిమ గురించి వివరించారు. తనకు పురస్కారంతో పాటు అందజేసిన 25,000 నగదును బొల్లిముంత శివరామకృష్ణ విగ్రహం ఏర్పాటు కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు. మరో పురస్కార గ్రహీత ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన ప్రజా రచయిత, కవి అన్నారు. అనంతరం తెలాని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలుగా విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించిన భువన విజయం సాహితీ రూపక ప్రదర్శనలో అష్టదిగ్గజ కవులు తిమ్మరుసు పాత్రధారి పాత్రోచిత నటనతో అలరించారు. కార్యక్రమంలో పట్టణ పరిసర ప్రాంత కళాకారులు, కళాభిమానులు, సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. తెలుగడేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎలంగు పులగులువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నాకు కలలో కనిపించి తెలుగు భాష గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పాను. మరి కళలకు కాణాచి, కళలు, లలిత కళలు, తోలుబొమ్మలాట తదితర జానపద కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన తెనాలి పట్టణంలో నాటి విజయనగర భువన విజయం గురించి నేటి మన తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పాలని మీకు వీక్షించేందుకు అష్టదిగ్గజ కవుల ద్వారా మా వాళ్ళు వివరించేందుకు ముందున్నారు. తిలకించండి, పులకించండి. అప్పాజీ సభను సంక్షిప్తంగా సవివరంగా నిర్వహించండి. అనుమతిస్తున్నాం. తథాస్తు మహాప్రభు. మిగతా ఎన్ని భాషలున్నా మన తెలుగు భాషకు మాత్రమే ఒక దేవుడు ఉన్నాడు, ఆంధ్ర మహావిష్ణువు అని. అటువంటి ఆంధ్ర మహావిష్ణువు సన్నిధిలో తెలుగు భాషలో ఒక కావ్యం రాయమని, ఒక ప్రబంధం రాయమని ఆముక్త మాల్యద అనే రచన రాయల వారు చేశారు. ఆ ఆముక్త మాల్యదలో ప్రజా జీవితాన్నే వారు వర్ణించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిర సేవలను కంటి చూపు సరిలేక శుక్లములతో ఇబ్బంది పడుతున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించుకునేవారు నేత్ర వైద్యుల సూచనలు విధిగా పాటించాలని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ నేత్ర వైద్య శిబిరం ప్రారంభ సందర్భంగా పేర్కొన్నారు. చుండూరు మండలం దుండిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం ఆధ్వర్యంలో తెనాలి మండలం చావవారిపాలెం గ్రామానికి చెందిన
ఎన్ఆర్ఐ నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్ సుచేత దంపతుల వితరణతో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ వైకుంఠపురం సంస్థ ద్వారా చేపట్టిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల గూడవల్లి వారు అందిస్తున్న సహకారాన్ని నేత్ర సమస్యలున్న వారు వినియోగించుకోవాలని కోరారు. దాతల సహకారాన్ని ప్రశంసించారు. అనంతరం నేత్ర సమస్యలున్న వారికి నేత్ర వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కన్నగంటి మురళి, గుత్త వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బిన్నిపాలెం పరిసర గ్రామాలకు చెందినటువంటి ప్రజలకి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి సేవావారిపాలెం వారికి సంబంధించి యుఎస్ఏలో ఉంటున్నటువంటి నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్ గారు, సుచేత గారు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ దిండుపాలెం గ్రామంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మృత్యుంజయ ప్రసాద్ సుచేత దంపతుల వారి ఆర్థిక సహకారంతో ఈరోజు దుండిపాలెం పంచాయతీ ఆఫీస్ వద్ద ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంపులో వచ్చిన వారికి కళ్ళు పరీక్షించి వారికి అవసరమైన వారికి కళ్ళ శుక్లాల ఆపరేషన్ చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ వారు సూచించిన విధముగా జాగ్రత్తగా సంరక్షించుకుని కళని కాపాడుకోవాలని, వారు చెప్పిన జాగ్రత్తలన్నీ చేసి కంటి చూపుని వృద్ధి చేసుకోవాలని చెప్పేసి వారికి ఇందు మూలంగా తెలియజేయటం జరుగుతుంది. తెనాలి రోటరీ క్లబ్ ట్రస్ట్ మరియు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వారి ఆధ్వర్యంలో మా దుండిపాలెం గ్రామంలో మరి పేద ప్రజలందరికీ ఉచిత నేత్ర శిబిరము మరియు ఉచిత కంటి ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వీరందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా గ్రామం తరఫున. అట్లాగే ఈ తెనాలి రోటరీ క్లబ్బు సంబంధించిన సభ్యులందరూ మరి మంచి హృదయంతో సహృదయంతో మా దుండిపాలెం గ్రామంలో చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళకి ఏదన్నా చేయాలని ఒక సదుద్దేశంతో దుండిపాలెం గ్రామము పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఉచిత నేత్ర పరీక్షలు చేస్తున్నారు. మరియు ఏదన్నా శుక్లాలు ఉంటే వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళకి సరైన మార్గం చూపించి వాళ్ళకి ఆపరేషన్ చేసి దానికి సంబంధించిన మంచి చెడు అంతా చెప్పడానికి ముందుకు వచ్చారండి. అలాగే దీనికి సంబంధించి చావర్పాలెనికి సంబంధించిన యుఎస్ఐలో ఉంటున్నట్టు దంపతులు నల్లమూతి మృత్యుంజయ ప్రసాద్ గారు మరియు వారి సతీమణి సుజాత గారు, వారి యొక్క ప్రోత్సాహం కూడా దీంట్లో ఉంది. ఈ కంప్యూటర్ ఉపయోగం తెలుసుకుంటే విభిన్న అంశాల వారీగా ప్రయోజనకరంగా ఉంటుందని శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధి ముచ్చిబాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలో గల మహిళా బాలల గ్రంథాలయమునకు బెంగళూరుకు చెందిన డెల్ కంపెనీ సహకారంతో శిక్షణ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన 2 కంప్యూటర్లు, ఒక టీవీ, స్మార్ట్ ఫోన్ వైఫై కలెక్షన్ తో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధి బుచ్చిబాబు మాట్లాడుతూ, ఈ కంప్యూటర్ వల్ల కేజీ నుండి పీజీ వరకు డాక్వా మహిళలకు, రైతులకు, ఉన్నత విద్యావంతులకు విదేశీయానం చేయాలనుకుంటున్న వారి కోసం ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కడియాల సుజాత, ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు పసుపులేటి చిరంజీవి, సామాజిక కార్యకర్త తన్నీరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీకి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉచితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మీకు ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు రండి. దీంట్లో స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన ఇప్పుడు సారు చెప్తున్నారు కదా, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సార్ కమిట్మెంట్ కానీ మీరు నేర్చుకునే ఎంతూజియాజం కానీ చాలా నాకు నచ్చింది. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. నా పేరు పసుపులేటి చిరంజీవి. ఇక్కడ మహిళా గ్రంథాలయంలో వస్తున్న పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి వస్తున్నానండి. అయితే బెంగళూరు వారు శిక్షణ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు డిజిటల్ అక్షరాస్యత మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషంగా ఉంది. మరి దీని ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే, ఈ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం ఎలా అంటే, ఎస్పెషల్గా ఇంగ్లీష్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కొన్ని ఉన్నాయండి. అవి విద్యార్థులకే కాకుండా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, వేరే దేశానికి ఎక్కడికైనా వెళ్దాం అనుకునే వాళ్ళకి కానీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఇందాక మేడం గారు చెప్పినటువంటి అడ్రస్ని బాగా గుర్తుపెట్టుకొని ఈ గ్రంథాలయంకి వచ్చి ఇక్కడున్న ఈ బెంగళూరు వారు ఏర్పాటు చేసినటువంటి
ఈ శిక్షణా తరగతులకి హాజరయ్యి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శిక్షణ ఫౌండేషన్ వారు 2 కంప్యూటర్లని, టీవీని, స్మార్ట్ ఫోన్ని ఇవ్వడం జరిగింది. అవి విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిరోజు అందులోని స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు స్కూల్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట రోజు వినియోగించుకోవాల్సిందిగా అందరు విద్యార్థులకు స్కూల్ పిల్లలకి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎంతో ఉపయోగకరమైన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానివ్వండి, కార్టూన్స్ కానివ్వండి, మీకు కావాల్సిన సైన్స్ బిట్లు కానివ్వండి, చిన్న చిన్న వీడియోలుగా అందులో శిక్షణ ఫౌండేషన్ వారు ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీటిని అందరు విద్యార్థులు స్కూల్ పిల్లలందరూ వినియోగించుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఆదివారం అయితే మార్నింగ్ అవర్స్లో కూడా 9 నుంచి అవైలబిలిటీగానే ఉంటుంది. శిక్షణ పీడి అనేటువంటి ఒక యాప్ ఉంటుందండి. ఈ యాప్ని ప్రతి సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేసి ఉంచుతాం. ఈ యాప్లో మనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ఎలా ఉపయోగించాలి, ఫోన్పేలు, గూగుల్ పేలు ఎలా మనం జాగ్రత్తగా చేయాలి, ఫోన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి డ్వాక్రా వాళ్ళు ఏ విధంగా ఫోన్ ఉపయోగించుకోవచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపార లావాదేవీలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది దాంట్లో ఉంటుంది. రైతులకు సంబంధించినటువంటి విషయాలు కూడా, వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత కాలేజీ పిల్లలకి కెరీర్ గైడెన్స్ సంబంధించిన కార్డ్స్తో పాటు ఎంఎస్ ఆఫీసు ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ ఎలా మన వాళ్ళ నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటిది దాంట్లో చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ అందరూ ఉపయోగించుకొని దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీకి వెళ్ళి నేర్చుకోవాలని, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వకళల సమాహారమైన తెనాలి కళా జగతిలో కూచిపూడి నృత్య కళా వైభవం శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా వెల్లివిరిసి చూపర్లను అలరించింది. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల ద్వారా కూచిపూడి నృత్య కళకు విశిష్ట ప్రాధాన్యత కల్పించారు. పట్టణంలోని 7 కూచిపూడి నృత్య గురువులకు చెందిన శిష్యులు కాలికి గజ్జె కట్టి నృత్య సాంప్రదాయ దుస్తులు ధరించి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఉన్న నైపుణ్యాన్ని నృత్య రీతుల ద్వారా ప్రదర్శించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తొలుత 500 మంది నృత్య కళాకారులు ఆడిటోరియం 6 బయట సామూహిక నృత్య ప్రదర్శన చేసి తెనాలి ప్రాంతీయ నృత్య కళాకారుల ఐక్యతను చాటుకున్నారు. ఈ విశిష్ట నృత్య నీరాజన కార్యక్రమంలో నృత్య గురువులు జి నిర్మలా రమేష్, ఏ వెంకటలక్ష్మి, లక్కరాజు రామచంద్రమూర్తి, సిహెచ్ యామిని, బి రంగనాయకి, పి వసంత దుర్గా, సిహెచ్ బాలత్రిపుర సుందరిల శిష్య బృందం కళాక్షేత్రంలో కూచిపూడి నృత్య రీతులు ప్రదర్శించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాలను బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ కన్వీనర్ చందు సుబ్బారావు పర్యవేక్షించారు. తెనాలి పట్టణంలోని 17వ వార్డులో ఏకలవ్య సోదరుల ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లి కొలుపులను వేడుకగా నిర్వహించడం అభినందనీయమని వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు అన్నారు. తెనాలి 17వ వార్డు పరిధిలో ఆదివారం ఏకలవ్య సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన గంగానమ్మ తల్లి కొలుపుల కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు పూజా కార్యక్రమంలో పాల్గొని ఏకలవ్య సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పిన్నారావు మీడియాతో మాట్లాడుతూ తమ వార్డులో ఏకలవ్య సోదరులు నిర్వహించే కొలుపుల ఆవశ్యకతను వివరించారు. కనక తప్పెట్లతో విశేష విద్యుత్ దీప అలంకరణ నడుమ మహిళా భక్తులు పసుపు కుంకుమతో అలంకరించిన కలశాలను ధరించి భక్తి మీర కొలుపుల ఉత్సవంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 17వ వార్డులో మా ఏకలవ్య సోదరులు గత 30 సంవత్సరాలు పైబడి గంగానమ్మ తల్లి కొలుపుల్ని కొలుచుకుంటూ ఉన్నారు. మరి ఈ వైభవంలో తెనాలి పట్టణంలో ఉన్న అందరు ప్రజలు కూడా పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మా 17వ వార్డులోని కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు కూడా సోదరభావంతో ఈ గంగానమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొంటూ ఉంటారు. ఎంతో సంతోషంగా ఆడబిడ్డలు మరి పూలంకరణలతో ప్రభను కూడా కట్టుకొని చక్కగా ఇక్కడి నుంచి మరి గంగానమ్మ తల్లి గుడి దాకా కూడా ఆటపాటలతో చాలా వైభవంగా వెళుతూ ఉంటారు. మరి గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా 17వ వార్డు ప్రజల మీద, ముఖ్యంగా ఈ జాతరని ఇంత వైభవంగా జరుపుకుంటున్న మా ఏకలవ్య సోదరులందరి మీద కూడా ఉండాలని
వారికి సహకరిస్తున్న అన్ని కులాల వాళ్ళ మీద కూడా ఈ తల్లి దయా కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సేవలు అందిస్తున్న శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి సభ్యులు అభినందనీయులని బురిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పెమ్మసాని జయప్రకాశం అన్నారు. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి కృషితో సభ్యుల సహకారంతో బురిపాలెం గ్రామంలోని చక్రాయపాలెం రోడ్లో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ను ఏర్పాటు చేయగా ఆదివారం జయప్రకాశ్రావు చేతుల మీదుగా ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్రావు మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాలు కృష్ణా గుంటూరు జిల్లాల నుండి బుర్రిపాలెం శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం రిక్వెస్ట్ స్టాప్ను ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ప్రతినిధులు, సేవకులు, భక్తులు పాల్గొన్నారు. గడిచిన 6 నెలల కాలంలో 2 సార్లు అగస్తేశ్వర స్వామి ఆలయంలో హుండీ దొంగతనం గ్రామంలో చర్చనీయాంశమైంది. మండలంలోని కొలకనూరు గ్రామంలో ప్రాచీన దేవాలయమైన అగస్తేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి అగంతకులు చోరీకి పాల్పడి హుండీ ధ్వంసం చేశారు. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకులు హుండీ పగలగొట్టినట్లు గుర్తించి ఆలయ అధికారికి సమాచారం అందించారు. ఆలయ ఈవో వాస్తవ పరిస్థితులు వివరిస్తూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇదే ఆలయంలో 6 నెలల వ్యవధిలో 2 సార్లు దుండగులు హుండీ చోరీకి పాల్పడడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కొలకలూరు ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో గత 6 నెలల కాలంలో 2సారి దొంగతనం జరిగింది, హుండీ పాల్గొట్టడం. మరి దీంట్లో లాస్ట్ టైం దొంగతనం అయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, కొత్త సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే పద్ధతిలో దొంగతనం 2సార్లు జరిగింది. మరి ఇప్పటిదాకా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు కనీసం ఎంక్వైరీకి కూడా ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. దీంట్లో పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఉన్నాయి. దాని తోడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ జీవో కూడా గుడి మీద పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు అయితే మా గ్రామస్తులు కనబడట్లేదు. మేము ఒక ఎంపీటీసీగా ఆయన చాలాసార్లు క్వశ్చన్ చేసాము. రాజకీయంగానే కొంచెం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ ఇన్ఛార్జ్ జీవో నిర్లక్ష్యం చాలా కొత్త వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ పర్మనెంట్ ఈవోని చేసి ఈ ఈవోని కూడా పద్ధతి నచ్చట్లేదు గ్రామస్తులకి. గ్రామంలో శ్రీ అగస్తేశ్వర దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేయుచున్నాను. లోగడ కూడా 4 నెలల క్రితం ఇట్లా దొంగతనం జరిగితే తెనాలి రూరల్ పిఎస్ వారి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసి ఉన్నాను. ఈ రోజున ఉదయం 5 గంటలకు మా అర్చీ స్వామి గారి దేవస్థానం రాగా తలుపులు తాళాలు పగలగొట్టినాయని మా రికార్డ్ అసిస్టెంట్ గారికి ఫోన్ చేయగా రికార్డ్ అసిస్టెంట్ గారు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మొత్తం చూసి తెనాలి రూరల్ పిఎస్ వారికి సమాచారం అందించి ఉన్నాను. వారు కూడా వచ్చినాక ఇప్పుడు సుమారు ఎంత ఉంటాయి అనేది నిర్ధారణ అయిన మా ఆఫీస్ వచ్చినాక నిర్ధారణ చేసి చెప్పగలవాడను. భారత రాజ్యాంగ రచన ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జలమూడి కృపాచార్య అన్నారు. తెనాలి ఆర్టీసీ డిపో వద్ద గల బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ ప్రాంగణంలో శనివారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ గుజ్జలమూడి కృపాచార్య ముఖ్య అతిథిగా ఎం రాజేంద్ర ప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం చెంత పుష్పాలుంచి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి అవసరమైన భారత రాజ్యాంగ రచన చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సంస్థ కార్యదర్శి డి సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమేష్, శరత్, బి రవీంద్ర, ప్రొఫెసర్ కనపర్తి అబ్రహాం లింకన్ తదితర సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఆకలి, పేదరికం, అస్పృశ్యత అనేటటువంటి విలయ తాండవం చేసేటటువంటి రోజుల్లో అంబేద్కర్ జన్మించి భారతదేశం మొత్తానికి కూడాను ఈ 3 లేకుండా చేయాలి అనేటటువంటిది కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కాలంలో అన్నీ అనుభవించి బాధలు పడి వీటిని నిర్మూలించాలి, ఆకలి రూపుమాపాలి, పేదరికం రూపుమాపాలి, వీటన్నిటికన్నా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అస్పృశ్యతను రూపుమాపి సమాజ నిర్మాణానికి, సాంఘికమైనటువంటి జ్ఞానానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలి అనేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావిని కోల్పోయినా ఆయన ఆలోచనలను, ఆయన ఆదర్శాలను, ఆయన ఇచ్చిన ప్రణాళికను తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఈ దాతృత్వాన్ని,
ఆయన ఇచ్చినటువంటి ఆలోచనల్ని తప్పనిసరిగా మనం అందరం కూడా ఆచరించి భవిష్యత్ కాలంలో మన సోదరులకి, మన సంఘాలకి, మన బడుగు బలహీన వర్గ ప్రజలకి మనం అండదండలుగా ఉంటూ ఆయన్ని కొనియాడుతూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిద్దామని చెప్పేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రానికి ముందున్నటువంటి దేశం మన ఇక్కడ ప్రజలు పౌర సమాజం ఒక ఎత్తు అయితే, స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి పౌర సమాజం, దాని నిర్మాణానికి సంబంధించినటువంటి రాజ్యాంగం, దాన్ని మనం నిర్మించుకోవటానికి రాసినటువంటి రాజ్యాంగం అంటే సేవ, సౌభ్రాతృత్వము, సమానత్వము అనే అంశాల మీద ఏర్పడినటువంటి రాజ్యాంగం ఈవేళ 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకి ఎట్లా ఉందనేటువంటి విషయం మనకు తెలుసు. దాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటిది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బొల్లిముంత ఫౌండేషన్ సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భువన విజయం సాహితీ రూపం. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో మండల తహసీల్దార్ కేని గోపాలకృష్ణ. మహిళా బాలల గ్రంథాలయానికి శిక్షణ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ. ఫౌండేషన్ ప్రతినిధి బుజ్జిబాబు. ఉచిత నేత్ర వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.